హలో ఎవ్రీవన్, నమస్తే. నేను మీ ఇందునండి. వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ విలేజ్ ఫుడ్. ఈరోజు మీకు నేను చేసి చూపించే రెసిపీ టమోటా రసం. చాలా ఈజీగా అండ్ సింపుల్గా మనం అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా టమోటా రసం ఎలా చేయాలో ఇప్పుడు మీకు నేను చేసి చూపించబోతున్నాను. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇమీడియట్గా మేము చేసే రెసిపీస్ మొట్టమొదటిగా మీకే వస్తాయి అన్నమాట. వెల్కమ్ టు హెల్దీ విలేజ్ ఫుడ్. ఇప్పుడు మనం టమోటా రసం ఎలా చేయాలో ప్రొసీజర్ చూసేద్దాం. టమోటా రసం చేసేకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫస్ట్ చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు ఒక 10 minutes వేడి నీళ్ళల్లో బాగా నానబెట్టి దాంట్లో ఉండే పలుపుని తీసేసి గుజ్జు మాత్రమే తీసుకోవాలి. 4 టమోటాస్ నేను పేస్ట్ లాగా చేసేసుకున్నాను. 2 spoons జీలకర్ర, 1 spoon మిరియాలు అండ్ 5 వెల్లుల్లి రవ్వలు వేసుకొని మనము మిక్సీకి పట్టేసుకున్నాము. అదే రసం పౌడరు. కరివేపాకు కాస్త, కొత్తిమీర, ఎండుమిర్చి ఒక 3 తీసుకున్నాను ఎండుమిర్చి. ఇప్పుడు పాన్ పెట్టేసుకొని కాస్తంత ఆయిల్, 1 spoon చాలండి ఆయిల్. 1 లేకపోతే మీకు ఇష్టమంటే 2 spoons ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ ఎండుమిర్చి వేసుకోండి, బాగా ఫ్రై అవ్వాలి. అలాగే కొంచెం ఇంగువ తీసుకోవాలి. సో ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డలు వేసుకొని పొడి చేసుకున్నాం కదా, అదే రసం పౌడర్. ఇన్స్టాంట్గా మనకు కావాలన్నప్పుడు అది వేసి కాస్త ఫ్రై చేయండి. సో ఫ్రై అయిపోయిందండి. సో ఇప్పుడు మనము ఫ్రై అయిన తర్వాత ముందుగా కరివేపాకు కొంచెం వేసుకోండి. సో ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి కదా, ముందుగా మనము టమోటాస్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ టమోటాస్ వేసేయాలి. ఇప్పుడు టమోటాస్ వేసేస్తే ఆ టమోటాస్ ఫ్లేవర్ అంతా బాగా పడుతుందండి. సో ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes అట్లా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత కాస్తంత ఇంగువ కొంచెం ఎక్కువ పడినా కానీ మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది. చూడండి, నేను 1/2 teaspoon వేసుకున్నాను ఇంగువ. సో వేసుకొని బాగా ఫ్రై చేయండి. టమోటాస్ నిండా పేస్ట్ చేయొద్దండి, కొంచెం కచ్చాపచ్చాగానే ఉండించండి. సో ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా ఫ్రెండ్స్, మనము చింతపండు జ్యూస్ చేసుకున్నాం కదా, అందులో పోసేసేయండి. పోసేసి చింతపండు జ్యూస్ వేసేసుకున్న తర్వాత కాస్తంత నీళ్ళు, నేను 1 cup వాటర్ వేసుకున్నాను. సో ఆ సిమ్లో పెట్టేసి చేత్తో బాగా మిక్స్ చేయండి రసంకి, అదంతా బాగా ఫ్లేవర్ పడుతుందన్నమాట. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మనం ఉడికిద్దాం. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. నేనైతే 2 spoons సాల్ట్ వేసుకున్నాను. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కొంచెం బాగా మిక్స్ చేసి అలానే పెట్టేసుకుందాము. సో 2 minutesకి అంతా మనకు రసం అనేది, టమోటా రసం ఇన్స్టాంట్గా రెడీ అయిపోతుంది అనమాట. చూడండి, 2 minutes తర్వాత ప్లేట్ మనం అక్కడికి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లేస్తే టమోటా రసం అనేది ఇన్స్టాంట్గా మనం ఒక 10 minutesలో రెడీ చేసి, ఎంత కలర్ఫుల్గా తయారైపోయిందో. తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఇన్స్టాంట్గా 10 minutesలో మీరు ఈ రెసిపీ చేసేయచ్చు. రసం అప్పటికప్పుడు తినాలన్నప్పుడు మనం 10 minutesలో ఇలా ఇన్స్టాంట్గా రసం అనేది ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.